మరింత మెరుగ్గా మంచినీటి సరఫరా రహ్మద్ నగర్ లో రిజర్వాయర్ ప్రారంభించిన కిషన్ రెడ్డి పాల్గొన్న పొన్నం మేయర్ విజయలక్ష్మి. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఇప్పుడు ఉద్యోగుల వంతు నేటి నుంచి విచారించనున్న సిట్ దర్యాప్తు పూర్తికి మరో 2 నెలల గడువు పెంపు. వేంపల్లిలో రోడ్లని శుభ్రం చేసిన కాంగ్రెస్ నేతలు చెత్తా చెదారం క్లీన్ చేసిన తులసిరెడ్డి స్వచ్ఛాంధ్ర పడకేసిందని కామెంట్. కాసేపట్లో కర్నూలులో చంద్రబాబు పర్యటన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. ఆ తర్వాత టీడీపీ నేతలతో సమావేశం. పోలవరం ప్రాజెక్టుపై ఈ నెల 28న ప్రధాని సమీక్ష. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్. 4 రాష్ట్రాల సీఎస్లకు సూచన. నేడు ఢిల్లీకి మంత్రి లోకేష్ సాయంత్రం 7 గంటలకి మోదీతో భేటీ. లోకేష్ యువగళం పుస్తకం ఆవిష్కరించనున్న మోదీ. ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. ఎలమంచిలి మున్సిపల్ రాజకీయంలో మలుపు. వైస్ చైర్మన్లపై అవిశ్వాసం నోటీసు తిరస్కరణ. పేర్లు సంతకాల్లో తేడాలున్నాయన్న కలెక్టర్. జగిత్యాలలో పొంగులేటి పర్యటన. మంత్రి ఆలింగనాన్ని తిరస్కరించిన జీవన్ రెడ్డి. మీ రాజ్యం మీరు ఏలండి అని కామెంట్. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏఐ కీలక పాత్ర. లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో అక్రమాలకి చెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అడ్డుకట్ట. తెలంగాణలో 3వ రోజు సరస్వతి పుష్కరాలు. కుటుంబ సమేతంగా వెళ్లిన బట్టి పితృదేవుళ్లకి పిండ ప్రదానం. తిరుపతి గంగమ్మ తల్లి జాతరకి అరుదైన గౌరవం. తమిళనాడు పాఠ్య పుస్తకాల్లో చోటు. పాఠ్యాంశంగా ముద్రించిన స్టాలిన్ సర్కార్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్. ఎమ్మెల్యే దూషించారన్న జయలక్ష్మి. ఆమెకి మతిస్థిమితం లేదన్న విజయ్ చంద్ర. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో భారీ చోరీ. 75 తులాల బంగారం దొంగతనం. 2.5 లక్షల నగదు అపహరణ. అహ్మదాబాద్ లో తిరంగా ర్యాలీ. పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో విజయ యాత్ర. కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట. శ్రీనగర్ లో ఎస్ఐఏ తనిఖీలు. స్థానికుల్ని ముష్కరులపై ఆరా తీసిన అధికారులు.